అందంగా తయారవుతున్న భార్యను చూసి ఓర్చుకోలేని భర్త ఆమెను దారుణంగా హత్య చేశాడు. కర్ణాటకలోని రామనగర జిల్లా మాగడిలో జరిగిన ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. పోలీసుల కథనం ప్రకారం 32 ఏళ్ల దివ్య ఉమేష్ భార్యాభర్తలు. అందంగా కనిపించాలన్న తపనతో దివ్య రోజూ తయారయ్యేది. పెదవులకు లిప్స్టిక్ వేసుకునేది. ఒంటిపై టాటూ కూడా పొడిపించుకుంది. అయితే అందంగా కనిపించాలన్న భార్య ఆరాటం ఉమేష్కి నచ్చేది కాదు. అనుమానిస్తూ పలుమార్లు ఇదే విషయమై ఆమెతో గొడవపడ్డాడు. భర్త తనను అనుమానిస్తూ వేధిస్తుండడాన్ని సహించలేకపోయిన దివ్య ఇక లాభం లేదని విడాకులకు దరఖాస్తు చేసుకుంది. మంగళవారం ఇద్దరూ కోర్టుకు హాజరయ్యారు. ఆ తర్వాత తాను మారిపోయానని, ఇకపై అనుమానించబోనంటూ భార్యను నమ్మించాడు. భర్త మాటలు నమ్మిన దివ్య ఉమేష్ వెంట వెళ్ళింది. అక్కడి నుంచి ఆమెను ఊజగల్లు దేవాలయానికి తీసుకెళ్లిన ఉమేష్ దర్శనం అనంతరం సమీపంలోని కొండవద్దకు తీసుకెళ్లాడు. ముందస్తు ప్లాన్లో భాగంగా అప్పటికే అక్కడ 4 స్నేహితులను ఉంచిన ఉమేష్ వారితో కలిసి దివ్యను దారుణంగా హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని తీసుకెళ్లి చీలూరు అటవీ ప్రాంతంలో పడేశారు. ఈ ఘటనలో 3 నిందితులను అరెస్టు చేసిన పోలీసులు ప్రధాన నిందితుడైన ఉమేష్ కోసం గాలిస్తున్నారు. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.